పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ముందే ప్రకటించాలంటున్నారు బీజేపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని ప్రకటించడం ఆలస్యం కావడంతో నష్టం జరిగిందని చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులను ముందే అనౌన్స్ చేస్తే మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. ఇదే విషయంపై కేంద్ర రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఆశావాహులు. బీజేపీలో ఎంపీ టికెట్ల ఇష్యూ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు నెల ముందైనా అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తోంది. 17 ఎంపీ స్థానాల్లో సర్వేలు, ప్రజాభిప్రాయాలను సేకరించి టికెట్లను ముందే ప్రకటించాలంటున్నారు ఆశావహులు. ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో లోక్సభ ఎలక్షన్స్ పై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. అమిత్ షాతో జరగనున్న సమావేశంలో నెల రోజుల ముందే టికెట్ డిక్లేర్ చేయాలని కోరుతామన్నారు ఆశావహులు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించడం ఆలస్యం కావడంతో నష్టం జరిగిందని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులను ముందే అనౌన్స్ చేస్తే మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రచారానికి కూడా వీలు ఉంటుందని చెబుతున్నారు. ఇదే విషయంపై కేంద్ర రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఆశావహులు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల ప్రకటన ఆలస్యం వల్లే నష్టపోయామనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో ఎంపీ ఎలక్షన్ కైనా ముందే టికెట్లు ప్రకటించాలంటున్నారు.